इसी सेंसिटिव कॉन्सेप्ट को कोई इनसेंसिटिव डायरेक्टर उठा ले, एक ऐसा डायरेक्टर जिसने रिग्रेसिव और माइसोजिनिस्टिक फिल्म बनाई है कबीर सिंह जैसी, फिर क्या होगा? ये भी चीज हमें इमेजिन करने की जरूरत नहीं, क्योंकि इसका नतीजा होगा ये एनिमल फिल्म। बॉलीवुड ने घटिया फिल्में तो बहुत बनाई हैं, लेकिन ये एनिमल फिल्म बड़ी खास है। मेरा मानना है कि ये एक ऐसा क्रिंज फेस्ट है जो हमारे समाज के लिए कैंसर है। Is interpreted as a license to be an emotionally stunted Class A jerk and more dangerously a mass murderer. సినిమా సమాజంలో జరిగే వాటిని ప్రతిబింబిస్తే ఒక అందం, కానీ సినిమాని ప్రజల్లో ఉండే భావోద్వేగాలను రెచ్చగొట్టి వాళ్ళని యానిమలిస్టిక్గా తయారు చేస్తే సందీప్ వంగ కన్సిడర్ యాజ్ ఏ. సో ఈరోజు టాపిక్ మాట్లాడేద్దామా? ఈరోజు టాపిక్ ఏంటో చెప్పు, బేగా చెప్పు. ఏం లేదు, మొన్నే యానిమల్ చూసాం కదా, సో లెట్ us టాక్ అబౌట్ సందీప్ రెడ్డి వంగ. Sandeep Reddy Vanga. You are missing the article. The Sandeep Reddy Vanga. Sorry, I'm happy to talk about him. ది సందీప్ రెడ్డి వంగ, ది యానిమల్. సందీప్ ని బెటర్ గా డిస్క్రైబ్ చేసింది ఆర్జీబీ నన్ను అడిగితే. ఆర్జీబీ రివ్యూ చూసావా? ఆర్జీబీ ఏం చెప్పాడు? ఓకే, చాలా చెప్పాడు. రివ్యూ ప్లస్ ఇంటర్వ్యూస్ సందీప్ కన్నా ఎక్కువ ఇచ్చాడు. బట్ ఆర్జీబీ ఏం చెప్పాడంటే, ఒకటి ఫిల్మ్ మేకర్స్ ఎలా తీస్తారంటే, ఆడియన్స్ మా కింద ఉన్నారు, మేము చెప్పేదే మేము చూపిస్తాం వాళ్ళకి. ఇన్ టర్మ్స్ ఆఫ్ గేజ్ మ్యూజిక్, ఇక్కడ హీరో కాప్ వస్తుందంటే అలా స్పూన్ ఫీడింగ్ చేస్తారు. బట్ సందీప్ ఇస్ ద డైరెక్టర్ వేర్ హీ ట్రీట్స్ పీపుల్ ఆల్సో ఆన్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ఇంటెలెక్ట్ హ్యాజ్ ఈజ్. అంటే తన ఇంటెలెక్చువల్ లెవెల్ లోనే, అంటే జనాలు అర్థం చేసుకుంటారు అన్న మొండిగా అలా ఆలోచించి తన పర్స్పెక్టివ్ అలా తీస్తారంట. బేసిక్లీ లైక్ అంటే కింద ఆడియన్స్ ని కింద పెట్టడం, మిగతా ఫిల్మ్ మేకర్స్ లాగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. 3.5 hours మూవీ కూడా నువ్వు ఎంగేజింగ్ గా తీస్తే ఖచ్చితంగా చూస్తారని జనాలు, అంటే ఆడియన్స్ అంటే నమ్మకంతోని సందీప్ మూవీస్ తీస్తాడు. సో అది కరెక్ట్ గా చెప్పాడు. అది నాకు అనిపించింది కూడా, ఈవెన్ విత్ ద కబీర్ సింగ్ గానీ, ఈవెన్ తన ఇంటర్వ్యూస్ లో కానీ సందీప్ వాస్ వెరీ లైక్ తన కన్విక్షన్ గానీ అది క్లియర్ గా ఉంది కదా. బికాస్ హీ బిలీవ్స్ ఆడియన్స్, బికాస్ హీ వాస్ ది ఆడియన్స్ బిఫోర్ ఈవెన్ కమింగ్ ఇన్ టు కదా. కరెక్ట్. నాకు ఇది కూడా ఒక పాయింట్ ఏంటో తెలుసా, ఒక అనుపమ చోప్రాతోని ఇంటర్వ్యూలోని సందీప్ ఏం చెప్తాడంటే, నేను ఆబ్జెక్టిఫై చేస్తున్నా ఉమెన్ ని సంథింగ్ ఏదో క్వశ్చన్ ఉంటుంది, ఆ ఇంటర్వ్యూ ఖచ్చితంగా అందరు చూడాలి. తను అనుపమ ఏంటంటే షీఈ్ ఆల్వేస్ ట్రిగ్గరింగ్ హిమ్ విత్ క్వశ్చన్స్. అందులోనే ఒక ఫేమస్ కోట్ కూడా ఇచ్చాడు మనోడు, దొరికిపోయాడు. ఎనీవే కమింగ్ టు ద పాయింట్, సందీప్ చెప్తాడు, నేను ఆబ్జెక్టిఫై చేయడం ఏంటి మ్యామ్, నాదేమైనా హై లెవెల్ షార్ట్స్ ఉంటాయా, కింద నుంచి షార్ట్స్ ఉంటాయా, నేను అసలు అలా చేయలేదు. Sandeep, there's also been conversation about how much kissing there is in the film. Why was that necessary? Yeah, it was necessary because it's a love story, and you don't, and there's no sticking the tongue. It was just a kiss, and if you notice in the film there is no pan right or pan left, tilt down, tilt up for a cleavage or a back shot. And I've generally presented the film, I never told my audience to look where. Even when I was putting eyes, I didn't have a close-up shot. So that shows that we don't want to underline on it and, you know, make it the most. So that I feel that is one of the major USP of the film, that I never tried to do it. I thought people will talk about it, but nobody sadly mentioned about it. Because most of the films, when you see, there is an unnecessary tilt up or a crane up. I don't know for what reasons they use. I don't want to criticize them, but ఇది ఏంటంటే, నువ్వు ఈవెన్ రాజమౌళి మూవీస్ లో కూడా చూస్తే నీకు ఇది క్లియర్ గా కనిపిస్తుంది. నాట్ ఓన్లీ రాజమౌళి, ఈవెన్ గ్రేట్ ఫిల్మ్ మేకర్స్, నాట్ ఆల్ ఆఫ్ రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు. సో అది తప్పైతే కాదు, బట్ ఇట్స్ లైక్ అ లో హ్యాంగింగ్ ఫ్రూట్ అన్నమాట కదా. నేను అందరినీ, ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ టు వాచ్ మై మూవీ అని నేను మైండ్ లో అనుకున్నప్పుడు, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు ఎవ్రీవన్ కదా. అలాంటి కేసులో ఒక ఐటమ్ సాంగ్ పెట్టడము, లేకపోతే యూనో డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ ఇలాంటివి వాడడము. సో అక్కడ నీకు ఆబ్జెక్టిఫికేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. కానీ
అర్జున్ రెడ్డిలో, కబీర్ సింగ్లో అసలు హీరోయిన్ ఇంట్రడక్షనే షీఈస్ వేరింగ్ వైట్ టాప్ టు బాటమ్, షీఈస్ కవర్డ్ అండ్ ఆయన ఇమాజినేషన్లో ఏంటంటే, సందీప్ ఇమాజినేషన్లో షీఈస్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఏంజల్. సో ఈవెన్ యానిమల్లో కూడా, యానిమల్లో కొన్ని చోట్ల కొద్దిగా అన్కంఫర్టబుల్గా అనిపించింది, కానీ తన వ్యూ అర్థమవుతోంది. అది ఆబ్జెక్టిఫై చేయాలి అనే ఒక్కసారి కూడా తన కెమెరా యాంగిల్ కానీ లేకపోతే తను చూపించే విధానం కానీ ఒక్క దగ్గర కూడా లేదు. అది క్లియర్గా డిమార్కేట్ చేయొచ్చు. కంపేర్ సందీప్స్ 3 movies విత్ ఎనీ అదర్ మూవీస్. అంటే ఏ నడుము చూపించడమో లేకపోతే ఆల్ దోస్ థింగ్స్. ఏ సీన్ గురించి మాట్లాడుతున్నావు? అది షీ స్ట్రిప్స్ ఆర్ అది నేను చెప్తాను దాని గురించి. యు ఫినిష్ ఇట్ ఆఫ్. యా దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్. సో ఆ సీన్ గురించి నేను చెప్తా. 2-3 takes చెప్తాను. ఓకే, వెన్ రణబీర్ కపూర్ కాల్స్ హర్, ఓపెన్ యువర్ వాట్ యు కాల్ డ్రెస్, హీల్ జస్ట్ లే హిస్ హెడ్ ఆన్ హర్ చెస్ట్ అని ఏమంటాడంటే, అంత మ్యాసివ్ వార్ అయిన తర్వాత చెవులు పోయినాయి, టేస్ట్ పోయింది, సెన్సెస్ పోయినాయి, ఒక 5 or 2-3 సెన్సెస్ పోయింది. హీ కెన్ ఓన్లీ ఫీల్ ద టచ్ ఒకటే ఫీల్ అవ్వగలడంట. సో ఆ అమ్మాయి వచ్చినప్పుడు హీ వాస్ ఫీలింగ్. సో అదే సందీప్స్ పర్స్పెక్టివ్. ఓహో, మనోడు ఎలా ఆలోచించాడా అనిపించింది నాకు తర్వాత. సో హీస్ ట్రైయింగ్ టు టచ్ హర్ హార్ట్ అలా అనుకోవచ్చేమో. వాట్ ఎవర్, ఎక్కడైనా టచ్ అవుతుంది. ఆడికి ఒకటే సెన్స్ ఉందిరా. ఐ థింక్ టచ్ అనే ఫీలింగ్ అయితే ఇంకా ఉంది. హీ కాంట్ స్మెల్, హీ కాంట్ టేస్ట్, హీ కాంట్ లిసన్. సో ఒకటే టచ్ ఉంది, దాన్ని అలా ఈక్వేట్ చేసుకున్నాడు. సో సందీప్ మైండ్ లో అంత పవిత్రంగా ఉంది. లైక్ నువ్వు ఈజీగా నువ్వు కరెక్ట్ గా చెప్పావు, ఆ పర్టికులర్ షార్ట్ నుంచి ఈజీగా యూ కెన్ గో ఫర్ అ సాంగ్ కదా. ఐ మీన్ ఆ సాంగ్ దట్టు యూరోప్ లోనో లేకపోతే యుఎస్ లోనో மாதிரி பொண்ணு இருக்குமா அந்த மாதிரி இருக்கும் சார். அது வந்து அம்மா கிட்ட அவளும் போடு ஏடுస్తున్నప్పుడు హీరోయిన్ வந்து ஒரு கட்டிங் ஒரு கட்டிங் ஒரு கட்டு ஒரு கட்டிங் ஒரு கட்டு ஒரு கட்டிங் லுக் 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 கட்டு பண்ண ஒரு சாங் தலைவா. இத்தேன் மாதிரி ஒரு குத்தாங்குடி எலாங்கே ஒண்ணும் போடிங்க இந்த மாதிரி ஒரு சாங். బ్యాంకాక్ సింగపూర్ పాతారా? సింగపూర్ ఆల్రెడీ చేశాను. ఆస్ట్రేలియా కూడా ఓల్డ్ అయిపోలే. వెన్నిస్ ఎలా ఉంటుంది? సూపర్ అయ్యా. అంటే నీకు దాని నుంచి మాక్సిమం ఆ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ కూడా నేను తీసుకోవాలి. ఐ వాంట్ ఎవ్రీ పర్సన్. అమ్మాయి ఆబ్జెక్టిఫై అయ్యేది చూడడానికి వస్తారు కొంతమంది, వాళ్ళని కూడా నేను సాటిస్ఫై చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ కుడ్ హావ్ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. కానీ అక్కడతో అది కట్ కదా. ఆ మూవీలోనే ఆ సీన్తో అది కట్. దే విల్ గో టు ద నెక్స్ట్ సీన్. అంటే వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. కిస్ చేసుకున్నప్పుడు గీతాంజలి ఐ కాంట్ ఫీల్ యూ, ఐ కాంట్ టేస్ట్ యూ అంటాడు. అక్కడ ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చాడు ఏంటంటే ఐ కాంట్ ఫీల్ దట్. సో ఒకవేళ ఫీలింగ్ లేనప్పుడు ఏం చేస్తారు? హ్యాండ్స్ తో ఒక పట్టుకొని అలా, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది ప్రొజెక్ట్ చేశాడు. బేసిక్లీ ఒకటే మెయిన్. నన్ను అడిగితే ఫిల్మ్ క్రిటిక్స్ బిఫోర్ జంపింగ్ అండ్ బ్యాషింగ్ ఆన్ ఫిల్మ్ మేకర్ అండ్ పిలిచి, నువ్వు అది ఎందుకు చేసావురా బాబు అని ఆడి పర్స్పెక్టివ్ తెలుసుకొని అప్పుడు నచ్చకపోతే దెన్ యూ కెన్ గో అండ్ మేక్ వీడియోస్ అరౌండ్ లైక్ ఓకే ఇదేంటి ఎలా ఆలోచించాడు ఇంత నాస్టీ అని. బట్ ఐ డోంట్ థింక్ అంటే ఒపీనియన్స్ మనం చెప్పొచ్చో తెలియదు మన ఛానల్లో, బట్ ఆ సీన్ వల్ల అయితే సందీప్ ఆన్సర్ జస్టిఫై అయిందని అనిపించింది నాకు ఎందుకు. మనం ఒపీనియన్స్ చెప్పుకోవచ్చు. అండ్ అలాగే అందరికి ఎవ్రీవన్ హ్యాస్ అ రైట్ టు దేర్ ఒపీనియన్. మనం ఏం దాన్ని తప్పు పట్టట్లేదు. ఇట్స్ జస్ట్ దట్ ఎందుకు అంత అనిమోసిటీ? హీఈస్ జస్ట్ ఫిల్మ్ మేకర్, రైట్? Kabir Singh, for me, is the part of the society. You want to take it the way it is, fine. You don't want to take it the way it is, don't watch it. The moment you try to load it, burden it with your own morality, then should be ready for all other segments of the society who are going to point fingers and try to mutilate other contents which will not suit their morality. Are you ready for it?